కేసు. సో ఈయనేమనుకుంటా అంటే జూన్ 4వ తారీఖు గెలిస్తే ఏదన్నా ఒక అవకాశం 0.1% అప్పుడు కనబడితే జగన్ అన్న మనల్ని కాపాడుతాడు. ఏదైతే గొడ్డల పోటీ నుంచి అవినాష్ రెడ్డిని అట్టయితే కాపాడినాడో సిబిఐ నుంచి, అట్లా అని 4వ తారీఖు ఒకేసారి దిగితే మనల్ని కాపాడేస్తాడని ఏదో గొప్ప ధైర్యంతో బతుకుతున్నాడు. బట్ అదే పిల్లిలాగా దాక్కున్నాడు. అదే సాక్షి చూశాను నిన్న, చెప్పచ్చు కదా, చెప్పండి. సాక్షిలో నిన్న ఏమంటున్నానంటే మీరు అనవసరంగా కేసులు పెట్టారు, ఆయన ఏ తప్పు చేయలేదు, అమాయకుడు అంటున్నాడు. అమాయకుడైతే అది నిజంగా గ్రాఫిక్ అయితే, అది గ్రాఫిక్స్ సృష్టించబడి ఉంటే ఆ వీడియో గ్రాఫిక్స్ అంటే ఇక అంతకు మించిన గ్రాఫిక్ డిజైనర్ సాక్షిలో ఎవరో దాన్ని కెమెరాతో తీశాడు. ఒరే వెబ్ క్యామ్తో తీశారా, సీసీ క్యామ్తో తీశారా, ఫోన్ క్యామ్తో తీశారా, ఏదైతే ఉంది ఇప్పుడు పగలు కొట్టిన పోరం పోకెవడు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, అది 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 కన్ఫామ్ కదా, కనబడుతుంది. ఎవరో బాతుల్లో స్నానం చేస్తుంటే తీశారంటే చెప్పు తప్పు. ఈవీఎం మిషన్ల దగ్గర ఓటేసి వెనకోటి తీసుండొచ్చు, లేదా అధికారి కూడా తీసుండొచ్చు, కానీ ఈవీఎం మిషన్లో ఎవరికి ఓటేస్తున్నారో తెలియదుగా, అది చట్టానికి విరుద్ధం. మనుషులు ఎవరైతే ఓటింగ్ కోసం వస్తారో ఓట్ చేయడానికో వాళ్ళు వేసేటప్పుడు కెమెరా తీయకూడదు, అది తప్పు, అంతే కదా. అంటే అది వాళ్ళ పర్సనల్. కాబట్టి దూరం నుంచి ఎవరు తీస్తే అందులో తప్పే ఉంది. అది ఒరిజినల్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, అది తీశారని చెప్పి దానికి కూడా మిగతా 7 కేసులు ఉన్నాయి అవి చూపించవచ్చు కదా. ముందు దీంట్లో ఉన్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డే కాదే చెప్పు. భయపడ్డాడు, వెళ్ళి దాక్కున్నాడు, ఇద్దరు అన్నదమ్ములు పరారైపోయినారు. ఇంకెంతకన్నా ఏముంది, ఒక అతను లండన్కి వెళ్ళాడు, ఆ మాట ఈ మాట చెప్పుకొని వెళ్ళాడు, ఇంకొకన్నా మినీ లండన్ ఏదన్నా చూసుకొని ఉంటాడు అంతే. ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఇచ్చారు పారిపోవడానికి, కానీ ఎక్కడున్నా తీసుకొస్తారు, ఎక్కడున్నా తీసుకొచ్చి పట్టుకొచ్చి అందులో వేస్తారు, అందులో డౌటే లేదు ఇంకా. అవును, అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈసీ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కావచ్చు, ఇవి రెండు కూడా దాని మీద పూర్తి విచారణ జరిపింది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా చెప్పితే వినడం కాదు, ప్రత్యక్షంగా కెమెరాలో దొరికింది ఆయన దాష్టీకం. ఇందులో గొప్ప విషయం ఏంటంటే నంబూరి శేషగిరిరావు గారు అనే ఒక వ్యక్తి, టీడీపీ ఏజెంట్, తెలుగుదేశం పార్టీ ఏజెంట్, ఎట్టంటే ఎంత విశ్వాసమైన మనిషి అంటే, ఒక అద్భుతమైన టీడీపీకి విశ్వాసమైన బానిస లాంటి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళని కొట్టబోయి 2 దెబ్బలు కొట్టి, అంటే అతనికి ఏమంత అవసరం, టీడీపీ మీద అంత మమకారం చంద్రబాబు నాయుడు మీద కావచ్చు. సో అంటే ఒక ఏజెంట్ ఒక బూత్లో వేసినటువంటి ఓట్లు ఏమన్నా వాటిని చేంజ్ చేసే అవకాశం ఉంది, పగలగొట్టేశారు, రేపు ఏదన్నా అయితే ఏంటి సమస్య అని వాళ్ళ మీదకి మొదలే వైఎస్ఆర్సీపీలో ఉండంతా గోండాలు, కత్తులు గొడ్డలు పట్టుకొని తిరిగేవాళ్ళు. అలాంటి వ్యక్తుల మధ్య కూడా ఒక ఏజెంటు ప్రాణానికి భయపడకుండా వెళ్ళి 2 దెబ్బలు కొట్టి ఎదురు తిరిగి వాళ్ళ దగ్గర మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత గొడ్డలు వేటుతో ఇదంతా చీలిపోయి 12 నుంచి 14 కుట్లు పడి, దాని తర్వాత